24 గంటల కరెంటు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తే నేను రాజకీయాల నుంచి పక్క తప్పుకుంటా. మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి వెళ్ళి కూడా తప్పుకొని పోతా. ఒక్కరోజు ఇచ్చిన మీరు ఈ 480 రోజులు కావస్తున్నట్టుంది దాదాపు. ఏ ఒక్కరోజు 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు, వ్యవసాయ రంగానికి అన్ని రంగాలకు కనుక ఇచ్చినట్లుగా మీరు చూపిస్తే రికార్డు. ఒక అబద్ధం ఆడేటప్పుడు ఎంత నిస్సంకోచంగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటారు ప్రజలు? 12 గంటలు దిక్కులేదు పవరు. నువ్వు ఇచ్చే పవర్తోని దుర్మార్గంగా మోటార్లు మళ్ళీ గాలి నేను చూపిస్తా. ప్రతిరోజు ఈ రోజు నుంచి ఏదో ఒక రిపేర్ షాప్కి పోయి చూపిస్తా ఎన్ని మోటార్లు పడవబడి ఉంటున్నాయో. ఒక మోటార్ కాలిపోతే వారం రోజులు 10 రోజులు పడుతుంది రిపేర్ చేసి రావడానికి. సీరియల్లో నిలబడాల్సి వస్తుంది మళ్ళీ రైతులు. నీ నిర్వాహకం అంత గొప్పగా ఉంది. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. నవ్వుకుంటున్నారు ప్రజలు నీ మాటలు చూసి. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేవు. ఇంకా నీ ముఖానికి కొత్తది ఇస్తాడైనా అని అంటున్నారు రైతులు. ఇదొక పరిపాలన చేస్తుందా అని అడుగుతున్నారు ప్రజలు. కాళేశ్వరం లేదు అందుకే నీళ్ళు ఇస్తలేం, కాళేశ్వరం నీళ్ళు రాలేదు సూర్యాపేటకని మాట్లాడినరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డితో సహా. ముఖ్యమంత్రి కంటే ఎటు తెలియదు ఏ నీళ్ళు ఎక్కడికి పోతాయో. కృష్ణ ఎటుందో గోదావరి ఎటు ఉందో తెలియదు, అదే విషయం. ఎస్ఆర్ఎస్పీ నుంచే ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళని మాట్లాడారు గత 4-5 సంవత్సరాలు. మీరు చెప్పిందే నిజమైతే ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నిండింది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఎందుకు వరంగల్, నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వేలాది లక్షలాది ఎకరాలు రైతులు ఎందుకు ఎండబెట్టుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఎండిపోతున్నాయి పొలాలు? ఎందుకు బర్రెల గొర్రెలకు అమ్ముకుంటున్నారు? నీ చేతగాంతనము కేవలం మీ డబ్బుల దాహం, ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడానికి, మీ ఇసుక మాఫియా చేస్తున్న దుర్మార్గానికి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడం లేదు. గోదావరి నదితో సహా సుందిల్ల అన్నారంలో నీళ్లు నింపే అవకాశం ఉన్నా కేవలం ఇసుక మీద 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తున్నారు. ఊరికేనే పోదా పాపం, శిక్ష అనుభవిస్తారు. ఇలా అధికారంలో ఉంది కదా మాకేం కదా అనుకుంటున్నారేమో కొద్ది రోజులే. మీరు చేసే పాపాలకి ప్రజల చేతుల్లో చావుదెబ్బ తినక తప్పదు. మీరు చేస్తున్న దుర్మార్గాలకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంటాక్ట్ ఉంది. ఇవాళ మోటార్ ఇట్లా ఆన్ చేసినా నీళ్ళు సూర్యాపేట జిల్లాకు చేరుకుంటాయి 3వ రోజుకి. ఉత్తమ్ నీ నియోజకవర్గం, పద్మావతి నియోజకవర్గం, మోతే సహా ప్రతి ఎకరం పంట పండియొచ్చు. కేవలం మేడిగడ్డలో కుంగిపోయిన ఒక్క పిల్లర్తోని నీళ్ళు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది రాలే. కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది. ఇప్పటికి కూడా గోదావరి లైవ్గా పోతుంది. ఈరోజు కూడా గోదావరి నీళ్ళని ఎత్తే అవకాశం ఉంది. ఆలేరుకు కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆలేరులో కూడా రైతాంగం మొత్తుకుంటున్నారు.
ఆలేరు భువనగిరి ప్రాంతాలతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలు, మెదక్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీళ్ళిచ్చే అవకాశం కాళేశ్వరంతో ఉంది. అయినా ఇసుక దందాకు అలవాటు పడి దాంట్లో మజా తీసుకొని ఇక కేసీఆర్ మీద నెట్టేసినాం కదా, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినాం కదా, ఇట్లనే తప్పించుకుందాంలేమని అనుకుంటున్నారు. కానీ మీ పాపం వల్ల ఏ రైతులకు శిక్ష పడుతుందో ఆ రైతుల చేతిలో మీకు శిక్షలు తప్పవు. నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ ప్రజల బాధలు చూపించండి, రైతుల గోడు వినిపించండి. ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడే చిల్లర మాటలు, ఆయన తాబేదారులు మాట్లాడే చిల్లర మాటలతోని ప్రజల సమస్యల్ని పక్కదారి పోనీయకండి. ప్రజలు అసలైంది ప్రజలు. మీడియా బతకాలన్నా ఇంకోటి బతకాలన్నా ప్రజలే, ప్రజల సొమ్ముతోనే. దయచేసి వాళ్ళ బాధలు కూడా చూపించండి. ముఖ్యమంత్రి మాట ఒక్కటి ఉంటే ఒకటి కూడా బాధ్యతాయుతంగా లేవు, ఆ స్థాయికి తగ్గట్టుగా లేవు, పనులు లేవు, మాటలు లేవు, ఆ హోదాకు తగ్గట్టుగా లేవు. సమస్యను పరిష్కరించే పద్ధతిలో ఎక్కడ కూడా ఒక చర్య లేదు, ఒక మాట లేదు. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు మోడీతో అంటగాగుతూ ఇక్కడ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తేవడం కొరకు నేను బీజేపీ మీద దాడి చేస్తున్నాను కదా అనిపించుకోవడం కొరకు చేస్తున్న నాటకము రాష్ట్ర బీజేపీ మీద మాట్లాడడం అనేది. అధికారం కేంద్రంలో ఉంది, అధికారం మోడీ దగ్గర ఉంది. కానీ మోడీని పొగుడుతూ ఇక్కడ బీజేపీని తిట్టడం అనేది కేవలం ఒక డ్రామా. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు ఎన్ని వదిలేసి రైతాంగం ఏ నీళ్ళ కొరకైతే ఏడుస్తున్నారో సాగునీళ్ళ కొరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ రోజు నుంచి చర్యలు తీసుకున్నా అది నిజామాబాద్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, వరంగల్ నల్గొండ జిల్లాలు కావచ్చు, ఉమ్మడి జిల్లాలలో లక్షలాది ఎకరాలని బతికించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం దానిపైన దృష్టి పెట్టండి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి తప్ప చిల్లర మాటలు చిల్లర చేష్టలతో పక్కదారి పెట్టించే ప్రయత్నంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేరు. ఇది సరైనది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేనేమంటున్నా, చిల్లరగాండ్లు చిల్లర మాటలు, చిల్లరగాండ్లు చిల్లర మాటలు అంటున్నాను నేను, ముఖ్యమంత్రి మంత్రివర్గంతో సహా. మేము 5 సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డాం. కాంట్రాక్టరు శక్తికి మించిపోయింది, ఊట ఎక్కువ వచ్చి, పైగా వరుసగా శ్రీశైలం 3 నెలలు 4 నెలల పైన ఓవర్ఫ్లో కావడంతో నీటి ఊట పెరగడం ద్వారా ఇన్లెట్లో పని చేయలేకపోయినాం. స్పష్టంగా ఉంది అది. నువ్వు చెప్పేది ఎందుకు కొట్టంగానే ఇవ్వాలా? మేమే చెప్పిన ఆ రోజు, గతంలో నేను మాట్లాడిన చాలా ఉన్నాయి రిపోర్ట్. అవుట్లెట్లో వైపు పనిచేయొచ్చింది, చేసినాం. 12 కిలోమీటర్ల పైన తోమినాం, మాకు తెలుసు. కానీ మీలాగా చిల్లర వేషాలు వేసి ప్రజల ప్రాణాలు ఎక్కడైనా పోనీ అని చెప్పి మేము ప్రవర్తించలే. మేము చెప్తుంది అది, మేమే చెప్తున్నాం ఆ మాట. పరిస్థితులు అనుకూలించలేదు, చేయలేకపోయినామనే మాట. మీకు సోయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాల పట్ల మీకు లెక్కలేదు కాబట్టి దుర్మార్గం చేశారు మీరు. ఆ మాట మేమే చెప్పినాం.
ప్రమాదం దానివల్లనే వచ్చిందనే కదా మేము చెప్తుంది. నువ్వు చెప్పేది ఏంది? రైట్. తెలంగాణ రాష్ట్రంలో